హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను. వెదర్ అయితే చాలా ప్లెజెంట్‌గా ఉంది. నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది కంటిన్యూయస్‌గా. ఇప్పుడు వెదర్ అయితే చాలా బాగుంది. కాసేపు అలానే కూర్చొని వెదర్‌ని ఎంజాయ్ చేసి కిచెన్‌లోకొచ్చి లెమన్ టీ పెట్టుకున్నాను. ఇంకా లెమన్ టీ తాగుతూ వెదర్‌ని చూస్తూ కాసేపు టైమ్ స్పెండ్ చేశాను. మామూలుగా అయితే మా అందరికి కలిపి ఒకటే వంట చేసేస్తాను. కానీ ఆ రోజు సాటర్‌డే మా పిల్లలకేమో స్కూల్ ఉంది. కానీ హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు. సరే మా అబ్బాయేమో స్వీట్ కార్న్ పలావ్ కావాలని అడిగాడు. సరే అని వాడి కోసం వాడికి నచ్చింది చేసి ఇంక వాళ్ళని స్కూలుకి పంపించేసాను. ఇంకా ఇంట్లోనే ఉంటారు కదా! మా హస్బెండ్ కంగారేం లేదు కదా! స్లోగా చేసుకుంటూ ఉన్నా. ఆ రోజైతే ఇంక బ్రేక్‌ఫాస్ట్‌కి చపాతీ ఇంకా పప్పు చేశా. పప్పు కూడా ఆకుకూరలన్నీ కలిపి వేసి ఇంక చేశాను. ఏదైనా హాలిడే ఉన్న రోజే మనకి ఇంట్లో పనెక్కువ అనిపిచ్చిద్ది గదా! అదే పిల్లలు స్కూల్‌కి, హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిపోతే ఒక రొటీన్ ఫాలో అవుతాం కాబట్టి, ఆ రోజంతా పీస్‌ఫుల్‌గా గడుస్తుంది. బావుండిద్ది. అదే ఇంట్లో ఉన్నప్పుడే మనకు పనెక్కువ అనిపిచ్చిద్ది. కానీ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మనము ఎంజాయ్ చేస్తాం కదా! ఇదిగోండి ఈ పోపుల డబ్బాకైతే ఒక పెద్ద స్టోరీయే ఉంది. నేను 6 మంత్స్ బ్యాక్ మా హస్బెండ్‌ని అడిగి కావాలి, కావాలి అని చెప్పి కొనిపెట్టించుకున్నా. కానీ యూజ్ చేయట్లేదు. బీరువాలో పెట్టి పూజ చేస్తావా ఏంటి అని అరుస్తున్నారు. సరే అని చెప్పి ఇంక ఇది తీసి సర్దుతున్నాను. ఎంతైనా కిచెన్‌లో మంచి పోపుల డబ్బా ఉంటే లుక్కే వేరుగా ఉండిద్ది కదా! ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలు అసలు ముసుగేసుకొని నిద్రపోవాలనిపిచ్చిద్ది. అసలు లెగవాలనే అనిపిచ్చదు బెడ్ మీద నుంచి. ఇంకా కాసేపు ఇంకొంచెం సేపు నిద్రపోవాలనిపిచ్చిద్ది. కానీ పిల్లల్ని స్కూలుకి పంపించాలి గదా! తప్పదు గదా! వాళ్ళని రెడీ చేసి వాళ్ళని టైంకి పంపించాలి గదా! మళ్ళీ లేకపోతే స్కూల్‌కి లేట్ అయిపోయిద్ది. సో, కష్టంగా లెగవాల్సొచ్చిద్ది. మీలో ఎంతమంది ఇట్లా పిల్లల కోసం మీలో ఎంతమంది నాలాగే కాసేపాగి, ఇంకొంచెం సేపాగి లెగుద్దామని పోస్ట్‌పోన్ చేసుకుంటూ లేట్‌గా లెగిసి కంగారుగా పిల్లల్ని ఎవరు పంపిస్తారో కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ఇంకైతే నేను బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడే మా హస్బెండ్ వచ్చి, "త్వరగా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తీసుకురా, నేను మంచి వెబ్ సిరీస్ పెడతానని" చెప్పారు. ఏం పెట్టారంటే డిస్నీ హాట్‌స్టార్‌లో 'చట్నీ సాంబార్' అనే వెబ్ సిరీస్ మొన్న ఫ్రైడే లాంచ్ అయింది. యోగి బాబుది. అదైతే చాలా కామెడీగా చాలా బావుంది. మీరేమి ఇంట్రెస్ట్ చూపిస్తారు? వెబ్ సిరీస్ అంటే ఇష్టమా? మీకు మూవీస్ అంటే ఇష్టమా? నాకైతే ఏదైనా పర్వాలేదు. మా హస్బెండ్‌తో కొంచెం టైం స్పెండ్ చేస్తూ చూడడం అంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు వీక్ అంతా కష్టపడతారు. ఈ వీకెండే కదా ఇంట్లో ఉండేది. సాటర్డే, సండేనే ఇంట్లో ఉంటారు కదా! నాకైతే తనతో మూవీస్ చూస్తూ ఏదైనా మాట్లాడుకుంటూ మంచిగా పిల్లల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉండడమే మాకిష్టం. వెబ్ సిరీస్ మాత్రం చాలా బాగుంది. 'యోగి బాబు' అంటేనే కామెడీ గదా! తన హెయిర్ చూస్తేనే మంచి కామెడీ వచ్చిద్ది. తన ఎక్స్‌ప్రెషన్స్ అయి చూస్తేనే. వెబ్ సిరీస్ అయితే పర్వాలేదు బానే ఉంది. ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇంట్లో టైమ్‌ని స్పెండ్ చేయడానికి ఇష్టపడతారా? బయట మూవీస్ చూడడం ఇష్టపడతారా? మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌లో అయితే ఫోన్ అలౌ చేయరు. నేను ఇంకేదున్నా ఆయన ఇంటికొచ్చాక అన్నీ ప్రతీదీ చెప్తాను. మా పిల్లలు ఇలా బిహేవ్ చేశారు. కొత్త రైమ్స్ ఏం నేర్చుకున్నారు. స్కూల్‌లో ఎలా బిహేవ్ చేస్తున్నారు. నేనే ఫాలో అప్ చేస్తూ ఆయనకన్నీ చెప్తూ ఉంటాను. వాళ్ళింకా అడుగుతూ ఉంటారు, డాడీ ఏడి అని స్కూల్ నుంచి వచ్చాక. ఇలా నిన్నడిగారు అది ఇది అని చెప్తూ ఉంటాను ఇంటికొచ్చాక. అంటే ఇంకెక్కువ మేము బయటికెళ్ళం. పిల్లలతో కష్టం గదా! మూవీస్ కానీ ఎక్కువ ఇవే ఇంట్లోనే చూస్తాం. ఇంకా మా పిల్లలు కూడా ఒక్కొక్కసారయితే యాక్షన్ మూవీస్ అయితే మంచిగా చూస్తారు. ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు. ఇంకా మార్నింగ్ చేసిన పప్పుందని ఆఫ్టర్‌నూన్ గూడా లంచ్‌లోకి అదే తినేసాం. ఇంకా తర్వాతయితే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుందని జెప్పి ఇంకా గారెలు చేసేసాను. ఒకేసారి డిన్నర్‌కి కూడా యూజ్ అవుతుందని జెప్పి గారెలు చేసేసాను. మా మా బాబుకి ఇలా గారెలు, పూరి ఇట్లా ఆయిల్‌లో ఫ్రై చేసినవే ఇష్టం. కొంచెం చిన్నగా మానిపిద్దాం చిన్న పిల్లలే గదా! అని తను అడిగినయి చేసిస్తూ ఉంటా. ఒక్కొక్కసారి గారెలు, పూరి, సొరకాయ చెక్కలు ఇలాంటియి ఇష్టం. నేనైతే ఇక్కడ క్యారమెల్ పుడింగ్ మిక్స్ బయటికెళ్ళినప్పుడు తీసుకొనొచ్చాను. వేక్‌ఫీల్డ్ వాళ్ళది. ఇందులో 2 ప్యాకెట్స్ ఇచ్చారు. ఒకటేమో క్యారమెల్, ఇంకా పుడింగ్ మిక్స్. మనం ఏ బౌల్‌లో అయితే చేద్దామనుకుంటున్నామో ఇట్లా క్యారమెల్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హాఫ్ లీటర్ పాలల్లో పుడింగ్ మిక్స్ ఇస్తారు కదా! దాన్ని హాఫ్ లీటర్ మిల్క్‌లో బాగా మిక్స్ చేసి
ఇలా చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అయితే జున్ను మనం మిస్ అవుతాం గదా! అలాంటప్పుడు ఇది తినడానికి చాలా బావుండిద్ది. సేమ్ జున్నులాగే ఉంది. ఇంకా ఇది ఇది ఈ మిక్స్ లేకపోయినా మనం ఇంట్లో చేసుకోవచ్చు. నేను మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో ఎలా చేయాలో చూపిస్తాను. నాకు తెలిసి చాలా మందికి తెలుసనుకుంటాలెండి. ఈ క్యారమెల్ పుడింగ్ మిక్స్‌నయితే ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక 2, 3 అవర్స్ ఆగాక తీస్తే మంచిగా జున్ను ముక్కలాగా వచ్చింది. దీన్ని తీయడానికే చాలా కుస్తీ పడ్డాను. ఎట్లాగొట్లా చివరికి తీసాననుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంది. మా మా పిల్లలైతే ఒక్క ముక్క కూడా మిగల్చకుండా మొత్తం తినేశారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందను